ప్రతి పల్లెలో పలకరింపు, ప్రతి చోట సమస్యలు తెలుసుకుంటూ సాగిపోయింది. మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్ర, 341 రోజుల ప్రయాణం. ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఇవాల్టితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. ఈ పాదయాత్ర 3648 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్లోని 2516 గ్రామాల మీదుగా సాగే పాదయాత్రలో బుధవారం నాటికి 124 బహిరంగ సభలు పూర్తవుతాయి. మరోపక్క 42 ఆత్మీయ సమావేశాలకు ఆయా వర్గాల ప్రజలు హాజరయ్యారు. 12 జిల్లాలలో పూర్తి చేసుకుని చివరిదైన 13వ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. 135 నియోజకవర్గాలలో పూర్తయిన పాదయాత్ర ప్రస్తుతం 136వ నియోజకవర్గం పలాసలో కొనసాగుతోంది. ముగింపు రోజు నాటికి పాదయాత్ర గ్రామాల సంఖ్య 2516కు చేరనుంది. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్ పాదయాత్రకు జనం అడుగడుగునా వెల్లువెత్తారు. ప్రతిపక్ష నేతలు కలిసి సమస్యలు చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతను కలిసేందుకు బారులు తీరారు. పట్టణాలు, నగరాలలో ప్రతిపక్ష నేతను అనుసరిస్తూ పాదయాత్రలో మమేకమైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చింది. ప్రత్యేక హోదా సాధన కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించి ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చారు. పాదయాత్రలో అధికార టీడీపీ అరాచకాలపై ప్రజలు ప్రతిపక్ష నేతతో మొరపెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న పనులపై పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ హామీలిచ్చారు. జననేత జగన్ పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని 9వ తేదీ బుధవారం ఇచ్చాపురం ఆర్టీసీ పాత బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ జరగనుంది. పాదయాత్రలో ఇప్పటికే ఇచ్చాపురం సమీపంలోకి వచ్చిన జగన్ కొత్త కోచిరియా గ్రామం నుంచి 9వ తేదీ ఉదయం తన పాదయాత్రను ప్రారంభించి యాత్ర ముగింపు సూచకంగా నిర్మించిన స్తూపాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. అక్కడి నుండి ఇచ్చాపురం పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద తొలి అడుగుపడిన జగన్ పాదయాత్రకు చివరి అడుగు ఇచ్చాపురం బస్టాండ్లో పూర్తవుతుంది. పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్న వైఎస్ జగన్ బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.